తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మాజీ డీసీపీ రాధాకిషన్ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతము మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, తర్వాత కొరుట్ల నుంచి పోటీ చేసినటువంటి జువాడి నరసింహారావు గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి అయితే ఇటు విచారణలో తెలపడం జరిగింది. ప్రస్తుతం నాకు అందుబాటులో కొరుట్ల కాంగ్రెస్ నేత జువాడి నరసింహారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు డీసీపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం లోపల మీ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాప్ అయినట్టు మీరు ఎప్పుడైనా గుర్తించారా? వాస్తవంగా అనుమానాలు ఉండే, కానీ నా ఫోను ఎందుకు ట్యాప్ చేస్తారు? నేను కాంగ్రెస్ నాయకునిగా ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షునికి మేము చాలా దగ్గరగా వ్యవహరిస్తుంటిమి. మా పాదయాత్ర సందర్భంగా వారు కొరుట్లకు వచ్చినప్పుడు కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఎప్పుడైతే వారు పిసిసి ప్రెసిడెంట్ అయినరో అప్పటి నుంచి అంతకుముందు కూడా మా ఫోన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 18లో పోటీ చేసినాను, మొన్న 23లో పోటీ చేసిన, అప్పటి నుండి కూడా మాకు కొంత అనుమానాలు వస్తున్నాయి. కానీ నేను నమ్మలేదు ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదంటే. ఎందుకంటే మేము ఎవరి దగ్గర నాయకుల దగ్గరికి వెళ్తామంటే కలుస్తూ ఉంటే, వద్దు సార్, వారికి ఇమీడియట్గా మా సార్కు తెలుస్తున్నది, మా ఎమ్మెల్యేలకు తెలుస్తుంది, ఇట్లా అని భయపడేవాళ్ళు. కానీ నాది కూడా ఫోన్ ట్యాప్ అవుతుందని నేను నమ్మలేదు. ఇంతకుముందు ఒకసారి నాకు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మా అంత తెలివివంతులు ఎవరు లేరని. అక్కడనే పనిచేస్తున్న ఒక ఆఫీసర్ కూడా, సార్ మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్ కూడా ట్యాప్లో ఉన్నదని చెప్పడం జరిగింది. నేను ఈ మాట కూడా అప్పుడు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కూడా మనందరి ఫోన్లు కూడా ఇట్లా అవుతున్నాయి అన్నాను కూడా చెప్పడం జరిగింది. అంటే మీ ఫోను ట్యాపింగ్ కావడానికి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి. ఇంకో కోణం చూస్తే ఇటు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు మొన్న మీ పైన పోటీ చేసినటువంటి సంజయ్ కుమార్ కేటీఆర్కు చాలా దగ్గర వ్యక్తి. అంటే మిమ్మల్ని ఎట్లయినా కానీ ఎన్నికల్లో ఓడించడానికి మీ ఫోన్ ట్యాప్ చేశారని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఏ సర్వే చూసినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కొరుట్లలో రావడం జరిగింది. ఎందుకంటే స్వయాన కేటీఆర్ తరచూ మాట్లాడుతూ చెప్పేవాడు ఏందనంటే, మనం కొరుట్ల గెలవాలి, ఖచ్చితంగా కొరుట్ల పార్టీ గెలవాలి, కొరుట్లలో టీఆర్ఎస్ గెలవాలి, దానికి దేనికైనా సిద్ధం మనం ఉండాలి అన్నట్టుగా చెప్పిండ్రు అని టీఆర్ఎస్ నాయకులే మాకు చెప్పేవాళ్ళు. అంటే ఒక్కరోజు ముందు కవితను పంపించడం, ఇక్కడ విచ్చలవిడిగా ఆర్థికంగా ఎవరికి పడితే వారు డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా కార్యకర్తలను భయభ్రాంతులు చేయడం, అక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళని భయపెట్టించడం, ఇవన్నీ చేయడం జరిగింది. వాస్తవంగా 100కి 100% అని కేసీఆర్ అంటాడు కదా, 100కు 100% నేను గెలుస్తా అనుకున్నా. కానీ ఇలాంటి దుర్మార్గ చర్యలతోటి నన్ను ఓడగొడతారని నేను గ్రహించలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల లోపల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, ఈ నలుగురు లోపల మీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎవరి యొక్క కృషి ఎక్కువగా ఉందనుకుంటారు? 100% దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది, హరీష్ రావు హస్తం ఉంది. ఎందుకంటే హరీష్ రావు పేరు స్వయాన రాధాకిషన్ రావు గారు చెప్పింది. ఎందుకంటే నేను హరీష్ ఇంత చిల్లరగా వ్యవహరిస్తాడు అనుకోలే. హరీష్ అంటే నాకు వాళ్ళకంటే ఈయన కొంచెం బెటరు అన్నది ఉండే. కానీ ఈ ముగ్గురు దుర్మార్గులలో ఇంకో 4వ దుర్మార్గుడు ఉన్నాడని నేను అనుకోలే. ఇంత దుర్మార్గుడు అని అయితే నేను అనుకోలే. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నేను చూసిన, మా మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పిన మాట వాస్తవం. సందుగా పెట్టే రబ్బర్ చెప్పులు అన్నది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో ఈ నలుగురు ఒక చిల్లరగా అనలేనట్టు. ఒక ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ ట్యాపింగ్, అందులో వాళ్ళందరు నా దగ్గర ఉన్నారు. అంటే కేవలం నాకున్న పబ్లిక్ రిలేషన్స్, నేను చాలా మందితోటి పెద్ద సర్కిల్ పబ్లిక్ రిలేషన్, అన్ని పార్టీల వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు, రేపు నరసింహరావు గిట్ట గెలిస్తే మాకు ఇబ్బందులు అవుతాయి, అదే ఆలోచనతో కొద్దీ
ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ఓడించేందుకు ప్రయత్నం చేసిరు, నేను ఓడిపోయినాను. ఇప్పుడు ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఈ డాక్టర్ సంజయ్కి హరీష్ రావు కేటీఆర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమనండి. వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది, వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. హరీష్ రావు ఛాతి కొడతాడు, హైయెస్ట్ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెచ్చిన ఉమ్మడి దమ్ముంటే రాజీనామా చేయమన్నారు. ఇప్పుడు హరీష్ రావు మీద నేనే పోటీ చేస్తా, నా ప్రాంతం కాకుండా నేను పోటీ చేస్తా. రమ్మను, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా. హరీష్ రావుని రాజీనామా చేయమన్నాడు. ధైర్యం లేదు. ఇవాళ నీ మెజార్టీ, నీ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందో నువ్వు గుర్తుంచుకో. ఎందుకు వచ్చింది మెజారిటీ? నీ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా నువ్వు మెజార్టీ తెచ్చుకున్నావు. ప్రజలు నీకు ఓట్లు వేయలే, భయపెట్టించినావు. అక్కడ ఉన్న అన్ని వర్గాలను భయపెట్టించినావు. రమ్మను చర్చకు, బిగ్ టీవీకి రమ్మనని చర్చకు నేను వస్తాను. నేను ఎనీ టైం. హరీష్ రావు ఏంది, ఆయన చరిత్ర ఏంది, ఆయన కబ్జాలు చేసిన భూములు ఏంది, ఆయన ఎవరెవరిని ఎట్లా బెదిరించిండు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. ఈ ఈ నటన, అమాయకత్వ నటన అన్నది మానుకొని ఇప్పటికైనా నిజ జీవితానికి రావాలని నేను హరీష్ రావుని కోరుతాను. కొరుట్ల లోపల ఖచ్చితంగా మీ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచాడని చెప్పి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఎలాంటి ఫిర్యాదు చేయబోతున్నారు? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేను ఓడిపోవడం జరిగింది. ఇది నేను మా నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా. ఎందుకంటున్నా, నేను ఇలా బిగ్ టీవీ దగ్గరకు వస్తున్నా అంటే మీ ఇంటర్వ్యూ పనిచేస్తున్నారు, నువ్వు తీసుకోక ఇంటర్వ్యూ అంటున్నారు. ఇలా ఎన్టీవీ దగ్గరకు పోతుంటే వాళ్ళకి ఫోన్ పోతున్నాయి. నేను ఇలా పొద్దున ఇంటర్వ్యూ ఉందంటే వాడిని ఫోన్ చేసి బెదిరించుడు. ఎవరినన్నా కుల సంఘాల దగ్గరకు పోతున్నాం, ఇలా మున్నూరు కాపు ఉన్నది, సంఘాధ్యక్షుల దగ్గరకు పోతే అక్కడికి రానియకుండా చేసుడు. పద్మశాలి సంఘం ఉన్నది మా కొరుట్ల నియోజకవర్గంలో, వాళ్ళని కలుద్దామంటే కలవనీయకుండా చేసుడు. మైనారిటీస్ ఉన్నారు, మేము మైనారిటీస్ మా ఫేవర్లో ఉన్నారని తెలిసిన తెల్లారే ఈ కవిత వచ్చి మొత్తం అందరినీ బెదిరించుకుంటా ఓట్లన్నీ మార్పిడి చేసి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు? చివరిగా వీళ్ళని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేయబోతున్నాం. నా పర్సనల్ ఫోను ఎప్పుడైతే వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రో, ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇంటర్నేషనల్ క్రైమ్. వాళ్ళని ఇక్కడ కాదు, ఈ ఇండియా జైల్లో కాదు, బయట జైల్లో పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికి ఖచ్చితంగా తన ఓటమికి కొరుట్ల లోపల ఫోన్ ట్యాపింగే కారణము. తన ఏదైతే ఫోన్ ట్యాపింగ్కు ఆ కుట్రలు చేసినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను ఖచ్చితంగా అరెస్టు చేయాలని చెప్పి నరసింహారావు గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్. For more videos like this, subscribe Big TV channel.